స్వచ్ఛ భారత్కు నడుం బిగించారు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. నరసరావుపేట పట్టణంలో చీపురుపట్టి రోడ్లు శుభ్రం చేశారు. పట్టణంలో స్పెషల్ డ్రైవ్ పేరుతో 300 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన పట్టణం మనమే బాగు చేసుకుందామనే నినాదంతో ప్రతిరోజు ఒక ఏరియా ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి కార్మికులతో మున్సిపాలిటీ పనులు చేపట్టారు. ఎక్కడ కాల్వ పూడిక నిలబడకుండా రోడ్లు శుభ్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమం నిత్యం అమలవుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. 5 ఏళ్ల కాలంలో అన్ని వ్యవస్థలు కుంటుపడడంతో వాటన్నిటిని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహకారంతో ఒక్కొక్కటిగా బాగు చేసుకుంటున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ శాఖ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, రాష్ట్ర బులియంట్ మర్చెంట్ అధ్యక్షులు కపిలివాయి విజయ్ కుమార్, బీజేపీ అధ్యక్షులు అంగిశెట్టి రామకృష్ణ, జనసేన పార్టీ వీర మహిళ మిరియాల సుబ్బమ్మ, వాసిరెడ్డి రవి, కొవ్వూరు బాబు, గూడూరు శేఖర్, అత్తలూరి సుబ్బు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలో డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఏదైతే మరి శానిటైజ్ కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా అలుపెరగని పోరాటంలా కూడా ఒక ప్రక్రియ కొనసాగిస్తున్నాడు. ఒక వినూత్న రూపంలో కూడా అటు ఆయనతో పాటు ఆయన కార్యకర్తలందరిని కూడా మరి వెంట పెట్టుకొని కూడా మరి మున్సిపల్ శాఖ సిబ్బందితో, కార్మికులతో కూడా ఆ రోడ్లు శుభ్రం చేస్తూ కూడా మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్, మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇది ఒక సుదీర్ఘ వర్క్ లాగా కూడా తిరుగుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కేవలం ఎమ్మెల్యే అంటే ప్రారంభిస్తారు, ఆ తర్వాత కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు. సో ఈ ప్రతిరోజు రావడం వలన ఎలాంటి శుభ్రం అందుతుంది, కార్మికుల పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ మన కపిలివాయి విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దీనికి మన మాజీ చైర్మన్ సుబ్బరాయ గుప్తా గారు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అదేవిధంగా రంగిశెట్టి రామకృష్ణ గారు, మిరియాల వెంకట సుబ్బమ్మ గారు అందరూ కూడా రావడం జరిగింది. అంటే ఇది మాకు కొత్త ప్రోగ్రామ్ ఏం కాదు, ఎప్పటి నుంచో కూడా రోజు శానిటరీ ప్రోగ్రామ్ చేస్తున్న శానిటరీ వారోత్సవాలు, కాలువలో సీల్ట్ తీయటం కానీ, రోడ్లు శుభ్రం చేయటం, 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వటం, ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి మరి నారాయణ గారు ఇచ్చిన హామీ మేరకు మేమందరం కూడా మన పట్టణాన్ని మనం బాగు చేసుకుందాము. మరి పట్టణంలో ఉన్న రాజకీయ నాయకులు, మహిళలు, అదేవిధంగా వ్యాపారస్తులు వీళ్ళందరూ అండదండలతోటి మరి కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్దామని ఆలోచన చేయడం జరిగింది. మరి వాళ్ళ రోడ్లమ్మటి మేము శుభ్రం చేస్తుంటే మరి తోపుడు బళ్ళోళ్ళు కానీ, చిన్న చిరు వ్యాపారస్తులు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అనేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల దగ్గరే ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యేతో పాటు పనిచేయాలి. ఎందుకంటే నేను పనిచేస్తే వాళ్ళు పనిచేస్తారు, నాతో పాటు పనిచేస్తారు. కాబట్టి రైతు గతంలో 5 ఏళ్ళు మీరు చూశారు, ప్రతి విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ వార్డులకు వెళ్ళారు, ప్రతి గ్రామం తిరిగారు, గడప గడపకు తిరిగినటువంటి సమయంలో అనేక సమస్యలు మీ దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం శానిటైజరే కాకుండా అనేక కార్యక్రమాలు కూడా మీరు అటెండ్ అవుతున్నారు. సో గత పాలన, ఈ పాలన చూసుకుంటే ఎలాంటి మెరుగుపడిందంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం అనేది గత ప్రభుత్వం గురించి మేము మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి దాని గురించి అవసరం లేదు. మనకి అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి. ఏదైతే పాడైపోయిందో మనకి చేతనంత రీతిలో మన ఆ వ్యవస్థను బాగు చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమంలో మరి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మహిళలందరూ కూడా బయటకు వచ్చి మన ఎక్కడ పడితే అక్కడ వ్యవస్థను మనం బాగు చేసుకుందాం, మరి పట్టణాన్ని శుభ్రం చేసుకుందాము, అదే కాలువలో పూడికి తీసుకుందాము, చేతనంత రీతిలో మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి. మరి ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ గారు వచ్చారు. అదేవిధంగా మరి ఎంపీ గారు రావడం జరిగింది, మరి మాజీ చైర్మన్ గారు విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో అవగాహన కనిపించాలి. మున్సిపల్ కార్మికులకి ప్రతిరోజు ఒక ఏరియా, ఒక డ్యూటీ ఉంటుంది. సో ఈ కార్యక్రమాలు అంటే ప్రత్యేకంగా ఒక ప్రజాప్రతినిధి రావాలంటే ఖచ్చితంగా అక్కడ కార్మికులు ఉండాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం మీరు ప్రారంభించి వెళ్తున్నటువంటి పరిస్థితి, ఆ తర్వాత ప్రక్రియ మీ అనుచరులు చూసుకుంటున్నారా, అధికారులు చూసుకుంటున్నారా, ఆ తర్వాత ప్రక్రియ ఎలా కొనసాగుతుంది టౌన్లో? అంటే ఏ కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్ళలేను, ఆది నుంచి అంతం దాకా నేను ఉంటాను. కార్యక్రమం నేను ఉండటం వల్ల మన శానిటరీ వర్కర్స్ కూడా నా మీద చాలా ప్రేమతోటి పనిచేస్తారు. ఎందుకంటే మా ఇంట్లో వ్యక్తుల్లాగానే నేను వాళ్ళని సన్మానించుకుంటాను, వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాను, భోజనం పెడుతుంటాను. ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి రివార్డులు కూడా ఇస్తున్నాం. కాబట్టి అందరం కూడా ఇది మా సొంత పనిలాగా చేసుకోవాలి. శానిటరీ వర్కర్సు, అరవింద్ బాబు ఎమ్మెల్యే, మరి గుప్తా గారు మున్సిపల్ మాజీ చైర్మన్ గారనో, కపిలివాయి విజయ్ కుమార్ గారు స్టేట్ బిలియన్ మర్చెంట్ చైర్మన్ అనో, ఇట్లా అనుకో మేము అందరం కూడా సామాన్య వ్యక్తుల్లాగా మనం పనిచేద్దాం. ఒక రైతు మరి సోదరుడు పొలంలో వంగి పనిచేస్తే రైతు కూలీలు కూడా పనిచేస్తారు. అదేవిధంగా నేను కూడా పనిచేస్తున్నాను.
చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి, ఎమ్మెల్యే అంటే ప్రజల్లో ఉండాలి, నిత్యం ప్రజల్లో పనిచేస్తూ ఉండాలి. ఒక ఎమ్మెల్యేకి ఏదో కొమ్ములు ఉండవు, మీరందరూ కూడా సామాన్యమైన వ్యక్తుల్లాగా సామాన్యమైన కార్యకర్తలాగా పనిచేయండి అని చెప్పడం జరిగింది. నేనైతే ఒక రోల్ మోడల్ లాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాటని తూచే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి అడుగుదాడల్లో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నర్సరావుపేట పట్టణంలో ఉన్న రాజకీయ నాయకులు ఉమ్మడి ప్రభుత్వం అంతా కూడా ముందుకు నడుస్తుంది. అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో మా యొక్క కష్టాన్ని చూసి మన కనకం కిషోర్ నాయుడు గారు ఎన్ఆర్ఐల ద్వారా 3 లక్షల రూపాయలది 4 ఫాగింగ్ మిషన్లు ఇవ్వడం జరిగింది. లిక్విడ్ కూడా సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే మా కష్టాన్ని చూసి అందరూ కూడా మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి, దోమలు లేని నర్సరావుపేటని మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఫాగింగ్ మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేయటం వల్ల నర్సరావుపేట పట్టణంలో కాలువలు పూడికి తీయటం వల్ల దోమలు బాగా తగ్గిపోయినాయి. అదేవిధంగా ఇప్పుడు దోమల మందు కూడా తేవడం జరిగింది. ఫాగింగ్ మిషన్లు ఉన్నాయి. మరి కమిషనర్ గారి ఆలోచనతో డిఈ గారు, ఎంఈ గారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. 7 నెలల కాలంలో గత ప్రభుత్వం చూశారు, ఇటు నియోజకవర్గ ప్రజలు, పట్టణ ప్రజలు 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవింద్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం మారింది, ఏం సాధించారంటే ఏం చెప్తారు? ఒక సామాన్యమైన కార్యకర్తలాగా నేను పనిచేస్తూ ఉన్నాను, ప్రజల్లో ఉన్నాను. అదేవిధంగా నర్సరావుపేట పట్టణంలో మలేరియా, డెంగ్యూ ఇవన్నీ రాకుండా నిర్మూలిద్దామని ఫాగింగ్ మిషన్లు, శానిటరీ వర్క్ స్థాపించడం జరిగింది. 2 పూట్ల మంచినీళ్ళు ఇస్తున్నాము, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, ప్రజలకు ఏది కావాలో అది చేస్తున్నాం. పేద ప్రజలకి రేపు ఎంఎస్ఎంఈ లోన్స్ ఇవ్వాలన్నా, అదేవిధంగా పేద ప్రజలకి రేపు పెన్షన్లు కొత్త ఇవ్వాలన్నా కానీ, అదేవిధంగా అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మనకి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళ ప్రజలు, కార్యకర్తలు ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా మనం పనిచేద్దామన్నా, ముందుకెళ్దాం, ప్రజల్లోకి వెళ్దామనే ఆలోచన చెప్తున్నా తప్పితే గడిచిన 5 ఏళ్ళుగా ఏ విధంగా ప్రజల్లో ఉన్నాం ఇప్పుడు కూడా అదే విధంగా ప్రజల్లో ఉంటున్నాము. అదేవిధంగా మరి వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా, మహిళలు ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా మనం ముందుండి పనిచేస్తుంటే అందరూ పనిచేస్తారు. ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి వ్యవస్థని బాగు చేసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తాం. పట్టణంలో రోడ్డు వైనింగ్ రూపంలో కూడా మున్సిపల్ శాఖ శానిటైజర్ సంబంధించిన పనులు కానీ, అదేవిధంగా టీపీఓకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడికక్కడ కూడా షాపులు కొల్లగొడతా ఉన్నారు. అటు రోడ్డు వైనింగ్ పేరుతో కూడా. సో తీవ్ర వ్యతిరేకత ప్రజల నుంచి వినిపిస్తుంది. తన ఎమ్మెల్యే కావాలని చేయిస్తున్నాడు, పట్టించుకోవట్లేదని ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఓ పక్కేమో ట్రాఫిక్ సమస్య పట్టి పీడిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా. దీనికి ఒక ప్రత్యేక ప్రణాళిక, అంటే ఇప్పటికే స్టేషన్ రోడ్డు కానీ, అటు మల్లం సెంటర్ నుంచి డైరెక్ట్ ఆ రూట్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఆ ట్రాఫిక్ సమస్య నిర్మూలించడానికి రోడ్డు వైండింగ్ అన్ని రోడ్లు చేసేందా, కేవలం అటు వెనుకొండ రోడ్డు మాత్రమే జరిగేటువంటి అవకాశం? అంటే రోడ్డు వైండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆశీస్సులు వాళ్ళ ఆధీనంలో ఉంది. వాళ్ళ మరి స్టేట్ గవర్నమెంట్ కూడా దగ్గరుండి రోడ్డు వైండింగ్ చేయడం జరుగుతుంది. అక్రమంగా 5 ఏళ్ల క్రితం నుంచి కూడా ఏదైతే వైసీపీ వాళ్ళు షాపులు పెట్టి అక్రమంగా వ్యాపారం చేస్తున్నారో వాటన్నింటినీ కూడా మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ దగ్గరుండి తీస్తున్నారు. తప్పనిసరి రోడ్డు వైండింగ్ చేయాల్సిందే. మరి ట్రాఫిక్ సమస్య తీర్చాలంటే ఈ విధంగా ఉండాల్సిందే. మరి రోడ్డు మీద వ్యాపారం చేసి చిరు వ్యాపారస్తులు ఎవరు కూడా మేము ఎక్కడ ఇబ్బంది పెడతలేదు. తోపుడు బండి వాళ్ళు అట్లానే ఉంచుతున్నాము. పగలు పని చేసుకుంటారు, రాత్రిపూట పక్కకి వెళ్తారు కాబట్టి ఎక్కడ అడ్డం లేదు. కాబట్టి అందరం కూడా ఇవాళ ఈ పట్టణం మనది, ఏదో తాత్కాలికంగా మనం లబ్ధి పొందామని చెప్పి ఎవరికి వాళ్ళు గవర్నమెంట్ స్థలాల్లో షాపులు కట్టుకుంటే మంచి పద్ధతి కాదు. ఇవన్నీ చూసిన తర్వాత మరి మున్సిపల్ అధికారులు కానీ, మరి స్టేట్ అధికారులు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కూడా ఈ రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో ఎక్కడ ఆక్రమణ ఉంటే వాటిని తీసేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలు సహకరించాలి. ప్రజల కోసం ఇవన్నీ కూడా చేస్తున్నాము. రాబోయే తరాలకి అన్ని విధాల అభివృద్ధి చూపించడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే శానిటైజ్ కార్యక్రమాలు కూడా విస్తృతంగా కొనసాగుతుంది. పట్టణంలోనే ఎక్కడా కూడా ఎలాంటి పూడికలు లేకుండా కాలువలు కానీ, అటు రోడ్ల పైన కూడా అర్ధరాత్రులు కూడా ఎప్పటికప్పుడు కూడా శుభ్రం చేస్తున్నారు. అదేవిధంగా రోడ్డు వైండింగ్ వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్రాయ గుప్తా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ప్రతిరోజు ఎమ్మెల్యే దగ్గరుండి శానిటైజ్ కార్యక్రమం కానీ, అదేవిధంగా రోడ్డు వైండింగ్ అటువంటి వ్యవహారంలో చూస్తూ ఉంటే, అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ మున్సిపల్ శాఖ చైర్మన్గా పనిచేసినటువంటి పెద్దలు స్పీకర్ని చూశారు, ఎమ్మెల్యేని చూశారు. సో ఈ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ముందుగా నర్సరావుపేట ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. మరి ఈరోజు నర్సరావుపేట పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ నుంచి మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో
మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా మరి మున్సిపల్ కమిషనరు అట్లాగే స్టాఫ్ అందరం కూడా ఈరోజు ఏంటంటే మరి నర్సరావుపేట పట్టణాన్ని స్టేషన్ వరకు పరిశుభ్రత చేయటానికి కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా ఈరోజు ఎంతమంది సుమారు 300-400 మంది కూడా మరి వారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రోడ్లన్నీ కూడా శుభ్రం చేయటం, అట్లాగే ఎక్కడికక్కడ ప్రజలకి అవగాహన కల్పించడానికి, వ్యాపారస్తులకి బయటపడేయకుండా డస్ట్ కానీ వాళ్ళు డస్ట్బిన్లు పెట్టుకొని తడి చెత్త, పొడి చెత్తను కూడా విడివిడిగా మరి ఏర్పరచమని చేయటం. ముఖ్యంగా ఈ 6 నెలల నుంచి చూస్తున్నాం మన ఎమ్మెల్యే గారు ఎక్కడ లేని విధంగా ప్రతిరోజు కూడా శానిటేషను స్టాఫ్కి అంటే వర్కర్స్కి కానివ్వండి, మున్సిపల్ స్టాఫ్కి కూడా అవగాహన కల్పిస్తూ ప్రతి 34 వార్డులో కూడా రోజుకు ఒక వార్డు కార్యక్రమం పెట్టుకొని శానిటేషన్ వారోత్సవాలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఏంటంటే మన కోసం మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు రోడ్డు వైండింగ్ చేస్తూ ఉన్నారు టౌన్లో. ఎక్కువగా మీ సామాజిక వర్గం, వయసు సామాజిక వర్గం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కానీ ఓ పక్కేమో ట్రాఫిక్ చాలా సమస్య, ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు గురపడుతున్న పరిస్థితి. ఎందుకంటే జిల్లా అయినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. దీనివలన అటు ఎమ్మెల్యేకి కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే నర్సరావుపేట పట్టణంలో ప్రజలు పెరగడం కానివ్వండి, వెహికల్స్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ అన్నీ కూడా అందరికీ ప్రతి ఇంటికి కూడా 4, 6 అట్లా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ పెరిగిపోయింది పట్టణంలో. ముఖ్యంగా మనం చూస్తున్నాం మల్లమ్మ సెంటర్లో ఒక ట్రాఫిక్ కనుక సిగ్నల్ పడిపోతే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఆగిపోతున్నాయి. కాబట్టి రోడ్డు వైండింగ్లో అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళని తప్పనిసరిగా మరి తొలగించాల్సిందే. ఏ పార్టీ అయినా, ఎవరి అయినా సరే పట్టణం అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలను కూడా మన మున్సిపల్ శాఖ కానివ్వండి, అట్లాగే గవర్నమెంట్ ఆఫీసర్లు ఇవన్నీ చేస్తున్నారు. కానీ కొంతమందికి ప్రజలకి మీరు అన్నట్టు ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఎన్నేళ్ల నుంచో అక్కడ వాళ్ళు ఏర్పరచుకున్నాయి. కానీ వాళ్ళకి ఇంకో చోట అవకాశం కల్పించి తప్పకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం చేయాలని కూడా ఎమ్మెల్యే గారు చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పెరుగుతున్నప్పుడు ఈ తప్పనిసరిగా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే మన శానిటైజ్ కార్యక్రమం కూడా అటు ఎమ్మెల్యేతో పాటు అనుచరులు కూడా దాదాపు 300 మంది అటు నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక డ్రైవ్ లాగా, అంటే పట్టణంలో కేవలం ఎమ్మెల్యే కాకుండా వారికి సంబంధించినటువంటి అనుచరులు, కార్యకర్తలు, మున్సిపల్ శాఖ అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి కాలువలు కానీ రోడ్లు కూడా శుభ్రంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. పట్టణ ప్రజలకు కూడా కొంత ఉపయోగకరము అయ్యేటువంటి అవకాశం. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర బులియన్ అధ్యక్షుడు కపిలవై విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో కూడా చూశారు మీరు, ఈ శానిటైజ్ కార్యక్రమం ప్రజలకి ఎలా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? శానిటైజేషన్ కార్యక్రమం అంతకుముందు గత 5 సంవత్సరాలు సరిగ్గా లేదని నర్సరావుపేట ప్రజలందరికీ తెలుసు. అరవింద్ బాబు గారు గెలిచిన తర్వాత 2వ రోజు నుంచి దాదాపుగా ఒక 20 వార్డుల వరకు ఆయన తిరగడం జరిగింది. మన సాయినగర్ 1, సాయినగర్ 2, సాయినగర్ 3 తిరిగితే ఇక్కడ 4 సంవత్సరాలు అయిందండి. కాలువలో మట్టి తీయక అన్నారు. మరి ఆయనే దగ్గరుండి మున్సిపల్ వాళ్ళని తీసుకొచ్చి బీజేపీ, జనసేన, మన కూటమి అభ్యర్థులందరూ కలిసి ఆ రోజు రోడ్డు తీయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలను కూడా ఎవరికి వాళ్ళు ప్రజలు మర్చిపోకుండా కాలువలో వేయకుండా ప్రతి ఇంటి దగ్గర ఒక డస్ట్బిన్ పెట్టుకొని ఆ డస్ట్బిన్ వేసుకుంటేనే మంచిది. ఇదివరకు మనకి గత 4 సంవత్సరాల క్రితం కూడా డస్ట్బిన్స్ ప్రతి షాప్కి ఇచ్చారు. ఒకసారి ఇచ్చారు, మళ్ళీ మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ రోడ్డు వైండింగ్ అని కొంతమంది ఉంటుంది. రోడ్డు వైండింగ్ నర్సరావుపేటకి పెద్ద అదృష్టం. ఔటర్ రింగ్ రోడ్లు 2 ఉన్నాయి. డాక్టర్ కొండపల్లి హాస్పిటల్ అవతల పోలీస్ స్టేషన్ 1 టౌన్ 2 టౌన్లో కూడా ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్ రోడ్లు ఉన్నాయి. ఆ 2 బైపాస్ రోడ్లు బాగా చేసుకుంటే రాయపాడు నుంచి సత్యనపల్లి, సత్యనపల్లి నుంచి జొన్నగడ్డ నుంచి వినకొండ రోడ్డు, వినకొండ నుంచి పాలపాడు రోడ్డు నుంచి రాయపాడు రోడ్డు దాకా ఈ హైవే రోడ్డు బాగా చేసుకుంటే మనకి నర్సరావుపేటకి పెద్ద కష్టమే అనిపించదు. మరి మనకి ట్రాఫిక్ అనేది ఉదయం 9 నుంచి 10-10:30 వరకు ఉంటుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఈ 2 గంటల గురించి మళ్ళా షాపులు బలగొట్టడం, వాళ్ళ దగ్గర ఇబ్బంది పడడం, ఇది చేయడం. ఈ కార్యక్రమం పోయినసారి నేను కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్లో చెప్పడం జరిగింది.
ఈ రోడ్డు వైండింగ్ చేయాలి, నర్సాపేట ఇబ్బందిగా ఉందన్నారు గత గవర్నమెంట్లో. ఏమీ లేదు, నర్సాపేట అదృష్టం 2 ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి. ముందు అవి బాగా చేయించండి, అవి బాగా చేయించిన తర్వాతనే ఈ కార్యక్రమం చేపడతామని చెప్పాను. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే శానిటైజ్ కార్యక్రమం ద్వారా ప్రజలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందంటూ కూడా ఇటు ప్రజాప్రతినిధులతో పాటు అటు అనుచరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ముఖ్యంగా నరసరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి కూడా పాలన పైన దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చిన్నపాటి వర్షం పడితేనే మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. కానీ ఎంత పెద్ద మొత్తంలో కూడా వర్షాలు పడినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలు ఆ పట్టణంలో ఇబ్బందులకు గురి అవ్వకుండా కూడా మరి ముందస్తు జాగ్రత్తలు, ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు చాలా చిన్న కార్యక్రమాలు కావచ్చు కానీ ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు వర్షాలు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇందులో భాగంగా అటు జనసేన కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నారు. ఏదైతే మరి శానిటైజర్ కార్యక్రమం కానీ ఎమ్మెల్యే అభివృద్ధిలో ఒక పాలు పంచుకున్నటువంటి నేపథ్యంలో కూడా మనతో పాటు వీర మహిళ శుభం గారు. మేడం చెప్పండి, శానిటైజర్ కార్యక్రమం ఎలా సాగుతుంది? మీ జనసేన కార్యకర్తలు టీడీపీ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ముందుండి ఎలా నడిపిస్తున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి నర్సాపేటలో చదలవాడ అరవింద్ బాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక ప్రజా పాలకుడిగా కాకుండా ప్రాంతానికి ప్రజలకి ఒక సేవకుడిగా ఆయన పనిచేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ శానిటైజేషన్ అనేది ఒక మిషన్ లాగా ఆయన చేపట్టారు. ఎందుకంటే ఆయనకు ఎన్నికలకు ముందు ఆయన మాట ఇవ్వడం జరిగింది. నర్సాపేట పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా, పరిశుభ్రమైనటువంటి పట్టణంగా మనందరం పరస్పర సహాయ సహకారాలతో తీర్చిదిద్దుకుందామని అదే దిశగా ఆయన అదే మాట మీద మరి ఇప్పటికి 2 సార్లు నర్సాపేట పట్టణం మొత్తం శానిటైజేషన్ డ్రైవ్ని ఆయన చేపట్టారు. ఇది 3వ విడత ఆయన చేపట్టారు. ముఖ్యంగా ఈరోజు మరి చదలవాడ అరవింద్ బాబు గారు చేస్తున్నటువంటి ఈ సేవని చూసి మరి కనకం కిషోర్ నాయుడు గారు మరి మున్సిపాలిటీ డ్రైవ్ కోసం మరి దోమల మిషన్ని, దోమల లిక్విడ్ని, ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని మరి ఆయన అరవింద్ బాబు గారికి తన తోడ్పాటుని, సహకారాన్ని అందించడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఒక ఎమ్మెల్యే స్వయంగా నడుం బిగించి మరి రోడ్లు శుభ్రం చేస్తున్నారు, కాలువలు శుభ్రం చేస్తున్నారంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అది ఒక్క చదలవాడ అరవింద్ బాబు గారికి మాత్రమే సాధ్యపడిందని మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఇటువంటి నాయకుడికి ఖచ్చితంగా తోడ్పాటునియాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిందే ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కాబట్టి మరి అరవింద్ బాబు గారు కేవలం జనసేనకు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణులే కనపడుతున్నారు. మీ ఇన్ఛార్జ్ ఎక్కడ కనపడినటువంటి పరిస్థితి, ఎందుకు మీ ఇన్ఛార్జి దూరంగా ఉంటాయని కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఇన్ఛార్జి గారు ప్రతి కార్యక్రమం ఇన్ఛార్జి గారికి అయితే తెలియపరచడం జరిగిద్దండి. మరి దానికి సంబంధించిన కారణాలు అయితే మాకు తెలియదు. అరవింద్ బాబు గారు కూడా ప్రతి కార్యక్రమాన్ని జిలానీ గారికి మరి తెలియపరచడం అయితే జరిగిద్ది, ఆహ్వానించడం జరిగిద్ది. మరి మేమైతే మాత్రం మరి అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి పాలనలో కానీ కూటమి అనేక కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనాలని రాష్ట్ర స్థాయి పిలుపు. సో ఎందుకు ఇక్కడ దానికి భిన్నంగా నడుస్తుంది, వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్తారు? ఎందుకు అంటే అది మనం ఒకటేనండి, మేము పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, ఆయన ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశాలు శ్రమించి ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో లాగా నర్సాపేటలో కూడా అరవింద్ బాబు గారిని మేము గెలిపించుకోవడం జరిగింది. కేవలం గెలిపించడం వరకే కాదు పాత్ర మంది, గెలిపించిన తర్వాత ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆదేశం, ఆయన యొక్క ఆలోచన. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈరోజు ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ప్రజల కోసం, రాష్ట్రం కోసం చేస్తున్నారు. కాబట్టి మరి వారి అడుగుజాడల్లో జనసేన కార్యకర్తలుగా మేము మా అధినాయకుడికి మరి మేమెంత విధేయతగా పార్టీకి ఉంటామో ఖచ్చితంగా ఆయన ఆలోచన ప్రకారం, వారి ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటున్నాము. మరి మిగతా విషయాలంటే ఎవరి విజ్ఞతకి, ఎవరి ఆలోచనకి వారికే వదిలేస్తున్నాము. ఎందుకంటే మరి ప్రజా కార్యక్రమాల్లో, ప్రజాసేవలో పాల్గొనాలనేది ఒక ప్రజల పట్ల, ప్రాంతం పట్ల మక్కువ ఉన్న వ్యక్తులుగా, సేవ చేయాల్సిన వ్యక్తులుగా వారి ఆలోచనకే మేము. కేవలం అధినాయకుడు చెప్పిందే అంటారు, ఇక్కడ ఇన్ఛార్జి ఇది ఫాలో అవ్వటం లేదా ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ లీడర్స్ అంటే ఏం చెప్తారు?
వింటామండి. ఎందుకంటే ప్రజలకి సేవ చేయడానికి మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చాం. ఏ నాయకుడైతే ప్రజల్లో ఉండి ప్రాంతానికి ప్రజలకి సేవ చేస్తాడో ఖచ్చితంగా ఆ నాయకుడికి మేము అండగా ఉంటాం. ముఖ్యంగా జనసేన పార్టీ, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారు ఏ మార్పుకైతే, ఏ సామాజిక రాజకీయ మార్పుకైతే శ్రీకారం చుట్టారో ఆ మార్పు దిశగా ఆయన అడుగులేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో ప్రతి జన సైనికుడు, ప్రతి జనసేన వీర మహిళ నడుచుకుంటారని మాత్రం ఘంటాపదంగా మేము చెప్పగలుగుతున్నాము. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే నర్సరావుపేటలో శానిటైజర్ డ్రైవ్ కూడా సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా అటు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా కార్మికులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యి ఎక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఎంతవరకు మరి శుభ్రం చేస్తున్నారు, కాలువలు ఎంతవరకు తీస్తున్నారు, అదేవిధంగా రోడ్డు వైండింగ్ వ్యవహారంలో కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా జిల్లా అయినటువంటి నేపథ్యంలో కూడా ట్రాఫిక్ సమస్య ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో దానికి కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అటు ఆ టీడీపీకి సంబంధించినటువంటి సెకండ్ లీడర్స్తో పాటు అటు మున్సిపల్ శాఖ సంబంధించినటువంటి మాజీ చైర్మన్ సుబ్రాయ గుప్తా, అదేవిధంగా కపిలవై విజయ్ కుమార్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఇవాళ ఈ డ్రైవ్లో పాల్గొన్నారు. శానిటైజర్ డ్రైవ్కు దాదాపు 300 మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా వారే చీపిరి పట్టి కూడా మరి అక్కడ క్లీన్ చేయటం, అదేవిధంగా ప్రజలకి మరింత ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అటు పట్టణంలో అటు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి ఎవరికి వారి ఇంటి ముందు కూడా శుభ్రంగా ఉంచుకోవాలంటూ కూడా అరవింద్ బాబు పిలుపునిస్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా అటు శానిటైజర్ వ్యవహారం కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా మరి కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. పట్టణాన్ని సుందరవదనంగా తీర్చిదిద్దటమే ఆయన లక్ష్యంగా కూడా చెప్తున్నారు. రానున్నటువంటి 5 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం కేవలం ప్రజలకి జవాబుదారుగా ఉండటమే మన లక్ష్యం అంటూ కూడా ఆయన అరవింద్ బాబు చెప్తుంది. రానున్నటువంటి రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా ముందుకు సాగుతానని కూడా టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, భారత్ నంబర్ 1 టీవీ.